వాళ్ళకి మాకు గిఫ్ట్ ప్రైజ్ ఉంది, అది పంపిస్తారు గోపి గారి ఇంటికి. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఫేవరెట్ హీరో డైలాగ్. ఏం మాట్లాడుతున్నారా? చాలా ఇష్టం నాకు ఓకే, అది చాలా ఇష్టం. నెక్స్ట్ బీప్ వేస్తారని నేను ఆగాను అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్. లైవ్ వేయలేకపోయేవాళ్ళు అనుకుంటా, మీరు ఆపడమే మంచిదైంది. నెక్స్ట్ నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. డైలాగ్ మరి ఇంకెందుకు? డైలాగ్ లేదా డైలాగ్ అయినా చెప్పలేము బట్ కాదు, మీరు ఏం చెప్పినా మైక్ దగ్గర పెట్టి చెప్పాల్సి వస్తుంది. సారీ, నాకు మహేష్ బాబు గారి సినిమాల్లో అన్నింటిలో మురారి సినిమా అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం. అక్కడి నుంచే కొంచెం బాగా ఫ్యాన్ అయ్యాను. సో మురారి సినిమాలో ఎస్పెషల్లీ ఎందుకో వే మహేష్ బాబు డస్ టెంప్ట్ అయిపోతుంది బాబు. క్రేజీ డస్ లైక్ టేక్స్ లాట్ ఆఫ్ ఈజ్ టు డూ ఇట్. చాలా క్యూట్గా చాలా అందంగా చేస్తారు దాన్ని. సో థ్యాంక్ యూ. అన్ని పంచ్ డైలాగులు ఉంటే ఆయన రొమాన్స్కి సంబంధించింది ఎంచుకున్నారంటే ఆయనలో కూడా ఒక రొమాంటిక్ పర్సన్ ఉన్నారని అర్థమైంది. యా ప్లీజ్. నాకు ఫర్ ఎవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మెగా ఫ్యాన్. ఎస్. సో మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ ఇంద్రా. రొమాన్స్ వద్దు, నార్మల్ కావాలన్నారు కదా, నేను ఇస్తా యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ వినిపించింది, అండ్ అక్కడ ఇందిరా సినిమాలో తొడగొట్టిన తను ఇందాకే అన్నారు ఏమనే 100 కోట్ల వసూలయ్యాయి అనమాట చిన్నప్పుడు ఇప్పుడు కూడా. అండ్ ఎస్, ఓవర్ టు యు, నౌ యువర్ టర్న్. మా ఓల్డ్ మెగాస్టార్ ఫ్యాన్ అయితే నేను రామ్ చరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆయన ఎలాగ చెప్తా, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. థ్యాంక్ యూ సో మచ్. అయితే హీరోస్ కూడా పిలిస్తే బాగుంటుంది, కలర్ఫుల్గా స్టేజ్ అని అనుకుంటున్నాం మేము. మేఘా, ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఖుష్బూని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సోను, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మరి ముగ్గురిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు మీరు ఎలాగో డైలాగ్స్ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, నా పేరు తను. సినిమాలో సూర్య క్యారెక్టర్ ప్లే చేశారు, ఆర్జే క్యారెక్టర్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గారు బెక్కం గారు. బెక్కం గారు కొత్త వాళ్ళతో తీసుకుని అన్ని ఎప్పుడు హిట్లు, కొత్త వాళ్ళకి కేర్ ఆఫ్ ఆర్టిస్ట్ బెక్కం గారు. సో బెక్కం గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం. సెకండ్ విక్రమన్నకి మా డైరెక్టర్. సో థ్యాంక్స్ విక్రమన్న, నన్ను కాస్ట్ చేసినందుకు ఈ సినిమాలో. చాలా ఛాలెంజెస్ ఉంది నన్ను కాస్ట్ చేయడానికి అన్నకి. యాక్చువల్లీ అన్నని మా మనీష్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అన్న వీడిని పెట్టుకుంటే మాత్రం ఈ సినిమా చేయొద్దన్న అని చెప్పాడు. దాని తర్వాత విక్రమన్న నన్ను నమ్మి గేమ్ మీద ఆపర్చునిటీ టు మేక్ ష్యూర్ ఐ గాట్ ద రోల్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా బాయ్స్ మూవీలో నలుగురం ఫ్రెండ్స్. చాలా ఈజీ ఉండే, చాలా ఫన్ ఉండే, చాలా నేర్చుకున్నాం. దే గాట్ మీ సో మచ్. సీన్స్లో యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్మెంట్స్ చెప్తుండే నాకు. అరే ఈ సీన్ ఇట్లా చేద్దాం, మనం కలిసి ఉన్న సీన్స్ అట్లీస్ట్ చాలా బెటర్గా ఉండాలి, మనం చాలా బాగా చేద్దాం, నువ్వు ఇలా చేయని ఇలా చేస్తాం, మనం మ్యాచ్ అవ్వకూడదు మ్యానరిజమ్స్లో. సో ఇలాంటివన్నీ అన్న కేర్ తీసుకున్నతో పాటు వాళ్ళు చాలా ఈజీతో చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువేక్ష నాకు పేరుగా ప్లే చేస్తుందండి ఫిలింలో. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హర్. అండ్ మూవీ చాలా టైం తర్వాత ప్రీ రిలీజ్కి వచ్చింది. వీ వెయిటెడ్ ఆల్మోస్ట్ 8 months. సో చాలా స్ట్రెస్ ఫీల్ అయినాం లైఫ్లో. ఒక సినిమా అయిపోయిన 8 monthsకి మనం ఇంకా రిలీజ్ చేయకపోతే కెరీర్ స్టార్టింగ్లోనే ఏమవుతుంది, లైఫ్ ముందుకెళ్తుందా లేదా, ఇంట్లో దొబ్బేస్తుంటారు. సో ప్రొఫెషనల్ కెరీర్ మీద డౌట్స్ వస్తుంటాయి. బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ గుడ్ ఆఫ్ అ రీజన్. అంటే లేట్ అయినా కూడా మంచి హిట్టే కొడతాం అనుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ మేము హిట్ కొడతామని అనుకుంటున్నాను నేను. వీ డిడ్ అ గ్రేట్ జాబ్ అని ఎన్నో రివ్యూస్ చేసాం. రివ్యూస్లో మాకు గ్రేట్ రివ్యూస్ వచ్చాయి. అక్కడి నుంచే మాకు చాలా ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ జస్ట్ లైక్ టు సే
it's been an honor being here. It's been an honor being in this industry. Thank you so much. Thank you so much. And Mahi, I request on the stage, please. Sorry, Teja bro. Thank you so much for coming to this event, gracing us. You've always been a great support to Beckham sir. And ఈ రోజు మాకు వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పూనా వెంకట్ గారికి అండ్ ఇక్కడ స్టేజ్ కింద అందరు పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Sonu Dr. will speak. Sonu. One second, sir. After this picture, yeah, one photo op. Good evening. It's been 2 years since I stood on the stage and spoke about movies. So maybe movie 2 years ago we started, and then finally the output is releasing on this 22nd. Thank you Gopi Garu, thank you Vikram Garu, and all the guests over here. Teja Sajja Garu, thank you so much. నేను మీ మూవీస్ డే 1 నుండి ఫాలో అవుతున్నాను. ఐ మీన్ ఫస్ట్ మూవీ నుండి. I really like the way you select your scripts and the way you act in the films also. Hanuman ki mundu we were all discussing, my friends and I, and then my team. So we were very sure about the movie, and then we were all satisfied. Thank you so much for giving such beautiful and eye feast, I could say. Thank you so much, Andy. And Kona Venkat Garu, thank you. It's been really long. ఎప్పుడో ఒకసారి చూసాను మీరు ఏదో ఆడియో లాంచ్లో. Again now, I didn't expect that you would come today, this evening. Thank you all the other guests also. Sorry, నాకు కొన్ని నేమ్స్ తెలీదు. And also my team, we become ఈ 2 years journeyలో we become like really close. Like I always say, midnight friends లా. చాయ్కి వెళ్ళాలంటే కూడా just one phone call, మొత్తం గ్యాంగ్ వస్తారు. అలాంటి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ మూవీతో చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ మంచి టీమ్. లైక్ మై సెకండ్ హోమ్ లక్కీ మీడియా. ఆఫీస్ అలా అయిపోయింది. వీ డిడ్ రిహార్సల్స్ అండ్ వర్క్ షాప్ అండ్ దెన్ వాట్ నాట్. అది ఆఫీస్, ఇట్స్ నో మోర్ ఆఫీస్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నేను మర్చిపోయాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, Sonu. Thank you. Supraj will speak now. Manish and Nagesh and Bharat Garu, thank you so much for being there, for just bearing my mood swings. Thank you. Yeah. Supraj, please. Supraj, give me the mic. హలో అండి, నా పేరు సుప్రజ్, వికీ క్యారెక్టర్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సూపర్ హీరో ఫీల్ వచ్చింది ఇక్కడ మాకు. కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే, అప్పట్లో హ్యాపీ డేస్ మూవీ తీసాక అందరూ కాలేజ్ అంటే ఇట్లుంటుందా అన్నట్టు చేశారు. అది ఎట్లుందో కాలేజ్ పోయినాక తెలిసింది మాకు. అండ్ ఇప్పుడు మా సినిమా మాత్రం కరెక్ట్ అక్కడ అందరూ 19 years నుంచి 30+ అందరికీ వాళ్ళ బయోపిక్ చూస్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక క్యారెక్టర్ ప్రతి మీ లైఫ్లో పక్కా ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్త ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ ఈ లక్కీ మీడియా ఒక అడ్డ ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ బెకమ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ. అండ్ మా టీమ్ అండ్ చూస్తున్నారుగా అందరూ బాగా ఆకలి మీద ఉన్న వాళ్ళకి బిర్యానీ పెడితే ఎట్లా తింటారో అంత మంచి యాక్టింగ్ చేసారు సినిమాలో, జస్ట్ మిమ్మల్ని అందరూ మెప్పించడానికి. అండ్ మా కో యాక్టర్ మేఘా చాలా మంచి యాక్టర్స్ అండి. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, చూడండి. ఏం రొమాన్స్ లేకుండా డిస్క్లైమర్ ముందే చెప్తున్నా. అండ్ యా, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. Thank you, Supraj. And Mahi will speak. Mahi. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాహి. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఇది హర్ష అండ్ ఖుష్బు కపుల్కి బెస్ట్ ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ అందరికీ బెస్ట్ ఫ్రెండ్ రోల్ నేనే ప్లే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ సార్, big thank you to you, sir. Without you, I wouldn't have been here. Beckham sir, Meeku, thank you so much. And team lo, I mean, everyone who worked with me, and I'm very thankful for everyone.
మూవీ తప్పకుండా వెళ్ళి చూడండి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాహి, థ్యాంక్ యూ సో మచ్. హర్ష మాట్లాడతారు ఇప్పుడు. ఎస్, మీరే హర్ష. ఓకే, హాయ్ అండి, నా పేరు హర్ష. ఇది నేను అటెండ్ చేస్తున్న 3వ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేశాను, శిల్ప కళావేదికలో లాస్ట్ రో, ఆ పైన ఫ్లోర్లో లాస్ట్ రోలో కూర్చొని ఉన్నాను. తర్వాత ఒక 10th 11th రోలో కూర్చొని ఉన్నాను. అండ్ ఇది నా 3rd ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేయడం, నా సినిమాకి. అండ్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. అండ్ ఓకే, వద్దులే. ఓకే, ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. కోన వెంకట్ సార్, తేజ, ప్రసన్న కుమార్ గారు, అందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చి వెళ్ళిన డైరెక్టర్స్ కానీ అందరికీ. తేజకి థ్యాంక్స్ కన్నా తేజ గారికి నేను ముందు కూడా చెప్పాలి. తేజ గారు అంటే నాకు చాలా కోపం అనమాట, చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం యాక్చువల్లీ. ఇందాక చెప్పినట్టు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇందిరా సినిమా చూసి, ఇందిరా సినిమాలో ఆయన మెట్ల మించి నడుచుకుంటూ వస్తుంటే నేను ఇంటికి వచ్చి మెట్ల మించి నడుచుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ మ్యూజిక్ వేసుకొని నడిచేవాడిని. సో నేను ఆ టైం నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయనతో అంత క్లోజ్గా తిరుగుతున్న ఎవరిని చూసినా నాకు చాలా కోపంగా ఉండేది అనమాట చిన్నప్పుడు. తేజ గారిని చూస్తే నాకు చాలా జెలసీగా ఉండేది. అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ వన్స్ ఐ మెట్ హిమ్, ఆయన గుర్తుండకపోవచ్చు, నేను ఆయన ఒకసారి కలిశాను. నా ఫస్ట్ సినిమా, ఇది నా సెకండ్ సినిమా యాక్చువల్లీ. సో నా ఫస్ట్ సినిమా ప్రీమియర్ జరుగుతున్నప్పుడు పక్క స్క్రీన్లో ఆయన అద్భుతం ప్రీమియర్ జరుగుతుండింది. సో మా పిఆర్ఓ వాళ్ళు ఆయన్ని పరిచయం చేస్తే, హీ వాజ్ సచ్ అ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. He came to me, he made sure and he spoke to me and he wished me all the good luck and all. Thank you Teja for that. ఆ రోజు నుంచి ఆ కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా టీం అందరికీ థ్యాంక్స్ అండి. పేరు పేరున చెప్పాలంటే చాలా ఎక్కువైపోతుంది, ఎందుకంటే మేమే చాలామంది ఉన్నాం ఫస్ట్. సో ఫస్ట్ మా బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ మా సృజన్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాతో ముందుకు వచ్చి ఇంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నందుకు. అండ్ మమ్మల్ని అందరినీ క్యాస్ట్ చేసుకొని మమ్మల్ని అందరినీ బేర్ చేసిన మా విక్రమన్నకి చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ బాగా చూపించిన మా సంతోష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ద హోల్ టీమ్, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మనీష్, రిషి, నగేష్, హరీష్, నిర్మలేష్ అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే, సారీ ఒక 2 minutes తీసుకుంటాం. ఎంత కష్టపడ్డామంటే మీకు ఫన్ వేలో చెప్పాలంటే, మేము ఈ సినిమా ప్రాసెస్ అంటే మేమందరం ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాక మా మెగాస్టార్ గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మా బాలయ్య బాబు గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మనందరి ఫేవరెట్ నేచురల్ స్టార్ నాని గారివి, మన డార్లింగ్ ప్రభాస్ గారివి అయితే ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేము మాత్రం ఈ సినిమా ఇంకా చేస్తూనే ఉన్నాం. సో అంత కష్టపడి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎవరు ఒక వేలెత్తి చూపించకుండా ఉండాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి కష్టపడి చెక్కుతూనే ఉన్నారు. సో ఆ చెక్కుతూ ఫైనల్లీ ఈ November 22nd సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఎవరినైనా పైకెత్తాలన్నా మీరే, ఇండస్ట్రీలో ఎవరినైనా కింద పడేయాలన్నా మీరే. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. మేము మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తాం థియేటర్లో, అది మాత్రం ఫర్ షూర్. నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఒక మాట మాత్రం చెప్తూ ఉంటా కామన్గా. మమ్మల్ని అందరినీ ఇంతమందిని ఇట్లా స్టేజ్ మీద చూస్తే మీలో చాలామంది అనుకోవచ్చు, అరే ఎవర్రా మీరంతా అని అనుకుంటారు. మాకందరికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మా సినిమా చూడండి. ఆ 2.5 గంటల్లో మా సినిమాలతో పాటు మా 8 మందిని గుర్తుపెట్టుకునేలా మేము చేస్తాం, అది మాత్రం ఫర్ షూర్. November 22nd మేము కలుస్తాం. హర్ష నర్రా, థ్యాంక్ యూ, జై హింద్. Thank you so much. Please. Thank you so much everyone for coming here. It's okay, let him be. What you said? You. So thank you so much. I am so happy to see everyone here. Like this area, that entire area is filled. There is so much energy that I can feel and so much positivity. Thank you so much for our chief guest first.
Prasanna sir. Sorry, I don't. Okay. So, I was talking about. I would like to thank Khushbu also for being such a friendly and cooperative co-star. All the boys also. Thank you so much, Khushbu. He's always late. उसका turn खत्म हो गया उसके बाद he saying thank you to me. So yeah, thank you so much for coming here, Teja. Thank you so much, Konas, Venkat sir. We know each other and there is some connection. So thank you so much and I respect you a lot. Thank you so much for mentioning my name. And thank you so much that you're going to watch this film because of me. 1 ticket sold. Gopi sir. I did my job. So I'll say I'm not fluent in Telugu. हिंदी समझ आएगा सबको? नहीं? Okay. So हिंदी जस्ट इसलिए ताकि मैं एक कनेक्शन बिल्ड कर पाऊँ जो मैं फील कर रही हूँ. This is my first film. मुझे नहीं पता कि कैसे ये डेस्टिनी में ऐसा हुआ कि मैं ये फिल्म कर पा रही हूँ, सोनिया कैरेक्टर प्ले कर पा रही हूँ. एंड all thanks to my director Garu Vikram. All thanks to him because I know he fought for me, literally a battle, a war. And everyone, I'm so glad, I'm so grateful, to be honest, seeing myself on the screen. For me it was a very big thing because a girl coming from Uttarakhand, a very small town, having such big dreams and got my chance here in this Telugu industry, which got my heart, seriously. And I thank each and every person whosoever supported me in my journey. My family, my Roti Kapda Romance family, every technician, every person, even the person who used to hold the light for me so that I can glow on the screen. I thank each and every person, my team, RKR team. They were so supportive and I can't thank enough. I'm just so full of emotions and love. Thank you so much. Thank you so much everyone for coming. Thank you, Khushbu. Thank you so much. Sandeep sir will speak now. Yes, sir. అందరికీ నమస్కారం. ముందుగా మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్కి వచ్చిన తేజ సజ్జా గారికి, కోన వెంకట్ గారికి, ప్రసన్న కుమార్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. Teja bro, congrats on massive success of Hanuman. You made us all proud. We're really happy for you. అలాగే కమిటీ కుర్రోల తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాపై చూపించిన ఫ్రేమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ లాస్ట్ 3 months అయితే నేను నా లైఫ్లోనే మర్చిపోలేను, అంత ప్రేమను చూపించారు. అలాగే ఈ సినిమా రోటీ కపడా రొమాన్స్ యాక్చువల్లీ ఇది కమిటీ కుర్రోల కన్నా ముందు స్టార్ట్ అయిన సినిమా. అనుకోని పరిస్థితుల వల్ల కాస్త డిలే అయ్యి నవంబర్లో ఇప్పుడు వస్తుంది. బట్ నేను కెమెరా ముందు లీడ్గా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అయితే రోటీ కపడా రొమాన్స్. అందుకే నాకు ఈ టీమ్ అన్న ఈ మూవీ అన్న ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. అలాగే మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, సార్ యూఆర్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ యాక్టర్స్ అండ్ న్యూ టెక్నీషియన్స్ టు ద ఇండస్ట్రీ. మీరు ఇంట్రడ్యూస్ చేసిన చాలామంది చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ ద్వారా ఇంకెంతోమంది కొత్త వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ మూవీ మీకు ఫుల్గా లాభాలు తెచ్చిపెట్టాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ అన్న, వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు కానీ వెనకాల నుంచి చాలా వరకు చేస్తూ ఉంటారు. మీ ద్వారా ఇంకెన్నో గొప్ప కథలు తెలియాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ అన్న, మా ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆయన ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా తీశారు, మా అందరినీ చాలా బాగా చూపించారు. నేను మీతో అయితే ఇంకో సినిమా చేయాలని చాలా గట్టి కోరుకుంటున్నాను అన్న. ఎక్కడున్నా మీరు కనబట్టలేదు, మళ్ళీ మనం పక్కా వర్క్ చేయాలన్న ఫ్యూచర్లో కూడా. అలాగే నా ఫేవరెట్ జేడీ మాస్టర్, 2 సినిమాలు కలిసి చేసాం ఆల్రెడీ, మీతో కూడా చేయాలి మాస్టర్ ఇంకా ఎన్నో. అలాగే మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, కృష్ణకాంత్ గారికి, కాసుల శ్యామ్ గారికి, సాంగ్స్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, వసంత్ గారికి, ఆర్ఆర్ ధ్రువన్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, అన్న మీరు ఒక మాట అన్నారు ఒక ఈవెంట్లో, మన ఈవెంట్లోనే ఇప్పటికీ నాతో ఉండిపోయింది అది. మనం ఒక విషయంలో గుడ్ అవ్వడానికి ఎన్నో విషయాల్లో బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది అన్నారు.
మీరు అప్పుడు ఏ సందర్భంలో అన్నారంటే మీ టైమ్ ఎఫర్ట్స్ అంతా సినిమా మీద పెట్టడానికి మీ ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వలేకపోయారు, ఎఫర్ట్స్ ఇవ్వలేకపోయారు. సో యూ హ్యాడ్ టు బి ఎ బ్యాడ్ ఫాదర్ టు యువర్ కిడ్స్ అండ్ బ్యాడ్ హస్బెండ్ యువర్ వైఫ్ అన్నారు. కానీ అది తప్పన్న నేను ఒప్పుకోను. ఐమ్ షూర్ దే ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సో హ్యాపీ అబౌట్ యూ. అలా ఆల్రెడీ సినిమా చూశారు, రేపు రిలీజ్ ఈవెన్ మోర్ ప్రౌడర్ అన్న. వీ ఆల్ లవ్ యూ. నన్ను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం పక్కా వర్క్ చేయాలి ఫ్యూచర్లో కూడా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా అందరికీ థ్యాంక్ యూ అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కూడా 2 years నుంచి ట్రావెల్ అవుతాం అందరితో కూడా. వీ ఆర్ లైక్ గ్రేట్ బాండ్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ మా హీరోయిన్ ఫస్ట్ అండ్ గర్ల్స్ గురించి అప్పుడు బాయ్స్ దగ్గరకు వస్తా. మై కో యాక్ట్రెస్ సోను ఠాకూర్, షీ సో హార్డ్ వర్కింగ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. కొన్ని రోజులు అయితే అప్పుడప్పుడు మాకు లొకేషన్ టైం లేకపోవడం వల్ల వితౌట్ బ్రేక్, లంచ్ బ్రేక్ తీసుకోకుండా కూడా చేసేది. షీ ఇస్ దట్ డెడికేటెడ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సోను. అలాగే అదర్ యాక్టర్స్ ఖుష్బూ, షీ ఇస్ నాట్ ఫ్రమ్ హియర్ బట్ I know how hard you work to learn those Telugu lines and you're tough for yourself. We all believe we have a really long way to go. It was wonderful having you in the team. And alage Megha and Viksha. Megha is like senior most actors, Lucky Media lo. Yeah, thank you so much Anariki kuda. And my boys Tarun, Supraj, Harsha. ఈ ముగ్గురు అయితే నాకు ఇచ్చిన సపోర్ట్ ఈ 2 yearsలో కూడా ఇట్స్ లైక్ ఇట్ మెంట్ ఎ లాట్ టు మీ. ఒక టైం వచ్చింది మధ్యలో నేను కమిటీ కూడా చేయాల్సి వచ్చింది, ఇది కూడా చేయాల్సి వచ్చింది సైమల్టేనియస్గా. డేట్స్ ఇష్యూ అయితే చాలా ఇష్యూ వచ్చింది మధ్యలో. ఎందుకంటే మేము ఫస్ట్ నవంబర్ అనుకోలేదు, మార్చ్ ఏప్రిల్లో అనుకున్నాం. సో మాకు టైం లేకుండే. ఆ టైంలో మీ ముగ్గురు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ సపోర్ట్ లేకపోతే నా సినిమా చేసేవాడిని కాదేమో. ఎందుకంటే నువ్వు వచ్చి చెప్పారు మీ డేట్స్ నా డేట్స్, ఇంకా లేకపోతే అదే నువ్వు చేసుకొని రా, నువ్వు ఎప్పుడు అవైలబుల్ ఉంటే మేము అప్పుడు అవైలబుల్ ఉంటాం అని చెప్పి నిజంగా చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మెంటల్ లాట్. అండ్ యా సో మా సినిమా విషయానికి వచ్చేసరికి లవ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుందా, 1 side అవ్వచ్చు 2 side అవ్వచ్చు. ఇట్స్ లైక్ ది ప్యూరెస్ట్ ఆఫ్ ప్యూరెస్ట్ ఎమోషన్స్ లైఫ్లోనే. సో డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు సినిమాలో వారు. ఆ ఒక్కడు మా మార్నింగ్ షోకి వస్తే పక్కా వాడే ఫోన్ చేసి చెప్తాడు నా ఫ్రెండ్స్కి, మా అమ్మ ఒక సినిమా చూసా చాలా బాగుంది చూద్దామని. అదైతే చాలా బలంగా నమ్ముతున్నాను నేను సినిమా మీద, నమ్మకంతో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. November 22nd థియేటర్స్లో వస్తున్నాం. సీ ఆల్ ఇన్ థియేటర్స్. And now Meghalika will speak. Firstly, Andarki, thank you for supporting us. Generally, life lo, maybe the most happiest person ever, the most beautiful, the most richest, అయినా సరే అందరికీ లైఫ్లో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుందంటారు. ఏదో చాలా మందికి అది కెరియర్ అయితే, ఇంకా చాలా మందికి అది ఫస్ట్ లవ్. అలాంటి రిగ్రెట్స్ మనకి ఏమీ వద్దనుకుంటే మా సినిమా మీరు 22nd November చూడాలి. బికాస్ దిస్ కెన్ ఫిక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అండ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడో 1% మందికి ఫస్ట్ లవ్ సక్సెస్ అవుతుంది. ఆ 1% దే ఆర్ ద మోస్ట్ వెల్కమ్ మాకు. ఎందుకంటే మీరే మా ఇన్స్పిరేషన్ టు ఎనీ లవ్ స్టోరీ ఇన్ దిస్ హోల్ వరల్డ్. మీరు వచ్చి యూ గైస్ కెన్ లుక్ డౌన్ అపాన్ us. ఏంట్రా పిల్లలరా మీరు అని అనుకోండి. బికాస్ most of us have done mistakes in our first relationships. So మా cinema, though it looks like another film ranting about women, it is not. We have something very special to offer. In fact కొంచెం indirect giveaways అనుకోవచ్చు. పోనీ మాకు రిగ్రెట్స్ ఏం లేవు. ఫస్ట్లో మా పోవడమే కరెక్ట్ అనిపిస్తే do a favor, give them a ticket. Buy a ticket to your ex and send her to our film. It will solve a lot of equations in their head. Trust us. November 22nd na vasthunnamo. I'm extremely happy because chala rojul nunchi we've been looking forward for this day. I'd like to thank Vikram garu for this beautiful opportunity. Okka hero heroine untene balance cheyaleni directors ni chusanu, but he has done a commendable job, I must say. And also my producers Venu garu, Srujan garu, thank you so much for being a constant support. Bharat, thank you so much for everything. DOP garu,
Dhruvan Garu, everybody, choreographer, everybody. And yeah, of course, my co-actors, Supraj. Cinema chusin tarvata, you guys cannot help but go and appreciate him for his efforts. I'm sure he's going to go to places. And also, నేను చాలా మంచి ఫ్రెండ్స్ని చేసుకున్నాను సెట్లో. అందరూ హర్ష, తరుణ్, సందీప్, ఖుష్బు, నేను, సోను, నువేక్ష, ఆల్ ఆఫ్ యూ ఆల్ గుడ్ లక్. థియేటర్స్లో 22nd కలుద్దాం. ఆల్ ఏజెస్, ఆల్ జెండర్స్, బికాస్ లవ్ ఇస్ యూనివర్సల్. లెట్స్ సెలబ్రేట్ బ్రేకప్ ఇన్ థియేటర్స్ ఆన్ November 22nd. Thank you, Teja. Thank you, Kona Venkat Garu. Everybody who are here to support us. Thank you so much. థ్యాంక్ యూ మేఘా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు మనం చాలా బ్యాక్ టు బ్యాక్ స్పీచెస్ చూసాం కాబట్టి మేము కొంచెం వైరల్ కంటెంట్ కావాలి మీ నుంచి కూడా. ఒక్కొక్కరిని అడిగితే చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఒక పాట వేస్తాం, దానికి మీరు హుక్ స్టెప్ చేయాలంటే. వెరీ సింపుల్. ఆ పాట ఏంటో చూద్దాం మరి.